హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి సిరీస్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఇక్కడ మనం చూసే టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని అంటే దీంట్లో మనం జనరల్గా ఇది ఒక చాప్టర్. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇండియన్ ఫిజియోగ్రఫీ అనేది ఒక చాప్టర్ మొత్తం. దాన్ని మనం 5-6 డేస్ చదువుకుంటాం. మనం దాన్ని ఒక 50 minutes 40 minutesలో కంప్లీట్ చేస్తున్నామంటే జిస్ట్ రూపంలో చూస్తున్నాము. మీరు దాన్ని మళ్ళీ మీరు చదివిన టెక్స్ట్ బుక్లో కానీ నోట్స్లో కానీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి పెట్టుకోవాలి. సరేనా? ఇండియన్ ఫిజియోగ్రఫీ భారతదేశ భౌగోళిక స్వరూపము, దాని యొక్క వివిధ రకాలైనటువంటి దాంట్లో ఉన్న పార్ట్స్ అవి మనం చూద్దాం. దీనికి సంబంధించిన PDF మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదొకసారి మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోని మనం 2 పార్ట్స్గా చేద్దాం. పార్ట్ 1 పార్ట్ 2 అని. పార్ట్ 1లో కొంత, పార్ట్ 2లో మిగిలింది కంప్లీట్ చేసేద్దాం. ముందుగా చాలా బేసిక్స్. ఇండియా బేసిక్ ఫ్యాక్ట్స్. ఏరియా ఎంత, 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, పాపులేషన్. సో ఇవి ఒక్కసారి మనం చూసుకోవాలి. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు, ఒక్కసారి మనం చూసుకుంటాం. కోస్ట్ లైన్ ఎంత, ఇవన్నీ కూడా. సో ఏ లాంగిట్యూడ్, ఏ లాటిట్యూడ్ వరకు మన యొక్క ఇండియా భూభాగం విస్తరించి ఉంది అన్నది మనం చూసుకోవాలి. సరే, ఇండియా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ని మనం ఎన్ని కేటగిరీస్గా విభజించవచ్చు అంటే ఇండియాని ఎన్ని రకాలైనటువంటి జాగ్రఫికల్ లొకేషన్గా మనం విభజిస్తాం? వెస్ట్రన్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, నార్త్ ఈస్ట్, సౌత్, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ అనేటటువంటి మనం చేసుకుంటాము. వీటిలో తీర ప్రాంతాలు, కోస్టల్ ఏరియాస్ అనేవి ఏ రాష్ట్రాలకు ఉన్నాయి? గుజరాత్. సో ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు. సో ఇవన్నీ మనకి బేసిక్ విషయాలే, మీరు ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. అదేవిధంగా పాపులేషన్ వైజ్గా ఏ కంట్రీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ ఏరియా ఉంది, ఏ ర్యాంక్ అనేటటువంటిది ఉంది ల్యాండ్ వైజ్గా చూసుకుంటే, ప్లస్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ నార్త్లో మనకి ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇందిరా కోల్ అంటాం, సౌత్లో ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇందిరా పాయింట్, అదే మెయిన్ ల్యాండ్లో అయితే కేప్ క్యామరూన్. ఇలాగ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. మనం ఓవరాల్గా ఏరియా వైజ్గా చూసుకుంటే 7th లార్జెస్ట్ కంట్రీ, 2.3% ఆఫ్ ల్యాండ్ ఏరియా ఉంది. పాపులేషన్ వైజ్గా చూసుకుంటే 2nd లార్జెస్ట్, ఏరియా వైజ్గా చూసుకుంటే 7th లార్జెస్ట్ కంట్రీ మన ఇండియా. అదేవిధంగా హైయెస్ట్ పాయింట్, హైయెస్ట్ డిస్ప్యూటెడ్ ఉండేది K2 అనేటటువంటిది ఇప్పుడు POKలో ఉంది కాబట్టి డిస్ప్యూటెడ్ హైయెస్ట్ పాయింట్ ఏంటి అని. అలా కాకుండా అన్డిస్ప్యూటెడ్ ఏరియాలో చూసుకుంటే మన సిక్కింలో ఉండే కాంచన్జంగా వస్తుంది. హైయెస్ట్ అన్డిస్ప్యూటెడ్ కంప్లీట్లీ ఇండియాలో ఈ K2 అనేటటువంటిదేమో POKలో ఉంది. కాంచన్జంగా వచ్చేటప్పటికి ఇండియా నేపాల్ బార్డర్లో ఉంది. అలాగన్నా కంప్లీట్లీ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండేది నందాదేవి పీక్ అంట. అదే లోయెస్ట్ పాయింట్ మన కేరళలోని కుట్టనాడ్ అనేటటువంటి ప్రాంతం. సో హైయెస్ట్, లోయెస్ట్ ఇవి మనకి ఎగ్జామ్లో అంత అడగకపోవచ్చు, బట్ మినిమం బేసిక్గా మనం తెలిసి పెట్టుకుంటాం. అదేవిధంగా జాగ్రఫికల్గా చూసుకుంటే వేటితో బార్డర్ అనేటటువంటిది ఉంది, ఏ కంట్రీస్తో బార్డర్ అనేటటువంటిది ఉంది? ల్యాండ్ బార్డర్, మ్యారిటైమ్ బార్డర్. ల్యాండ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇదిగోండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. అదే మ్యారిటైమ్ బార్డర్ వచ్చేటప్పటికి ఇటు మాల్దీవ్స్, ఇటు శ్రీలంక, ఈ రెండిటితో మ్యారిటైమ్ బార్డర్ అనేటటువంటిది ఉంది. మరి ఇండియాలో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ఇండియా అనేటటువంటి దాన్ని 6 జోన్స్గా విభజించాం. ఇందాకే మనం చదివాం. ఓవరాల్గా 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్గా ఇండియాని డివైడ్ చేయడం జరిగింది. ఆ 8 యూనియన్ టెరిటరీస్ ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, యూనియన్ టెరిటరీస్లో దాదర్ అండ్ నగర్ హవేలీ, దామన్ అండ్ దయు, ఇప్పుడు అవి రెండు కలిపి ఒకటే యూనియన్ టెరిటరీ. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లదాఖ్ అనే 2 కాన్స్టిట్యూయెంట్స్గా విడిపోవడం జరిగింది. సరే, ఇవన్నీ బేసిక్ విషయాలు, ఫ్యాక్చువల్ పాయింట్స్. ఇప్పుడు మనం కోర్ జాగ్రఫీలోకి వెళ్దాం. అసలు ఇండియా అనేటటువంటి భూభాగం, దానికి ఉండేటటువంటి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి మనం తెలుసుకుందాం. రెడీ? చూడండి, ముందు అసలు కాంటినెంట్స్ అనేటటువంటివి ఎలా ఫామ్ అయ్యాయి అని మనం చూస్తే మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేటటువంటి చెప్తారు. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ముందు ల్యాండ్ అంతా ఒకే చోట ఉండేది. సూపర్ కాంటినెంట్, పాంజియా అని పిలిచేవాళ్ళం. పాంజియా అంటే ల్యాండ్ భాగం, పాంతలాసా అంటే వాటర్ భాగం. అలాగా ఉన్నటువంటి కాంటినెంట్స్ ముక్కలుగా విడిపోవడం జరుగుతుంది. బ్రేకప్ ఆఫ్ పాంజియా విడిపోతుంది. అప్పుడు లొరేషియా అని, గోండ్వానా ల్యాండ్ అని ఇలాగా పీసెస్గా విడిపోతుంది.
సో ఇలా విడిపోయినటువంటివి స్లోగా డ్రిఫ్ట్ అవుతాయి. డ్రిఫ్ట్ అంటే మూవ్ అవ్వడం. ఎందుకు డ్రిఫ్ట్ అవుతాయి? వివిధ రకాల కారణాలు ఉన్నాయి. బట్ ప్రస్తుతానికి మనకి ప్లేట్ టెక్టోనిక్ థియరీ అనేటటువంటిది ఈ డ్రిఫ్ట్ అవ్వడానికి కారణం ఈ భూమి యొక్క అంతర్భాగంలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఇవి మనకి మ్యాగ్మాటిక్ కరెంట్స్ అంటారు. ఈ మ్యాగ్మాటిక్ కరెంట్స్ అనేటటువంటివి ప్లేట్స్ అనేటటువంటివి మూమెంట్కి కారణము అని చెప్తుంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ఫస్ట్ వచ్చింది. బట్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ అనేటటువంటిది అసలు ఈ కాంటినెంట్స్ డ్రిఫ్ట్ అవ్వడానికి ప్లేట్ మూమెంట్స్ అని అంటారు. అవి ఏ విధంగా జరుగుతాయని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాయి. ఆ విధంగా చూసుకుంటే 200 మిలియన్ ఇయర్స్ అగో ఉన్నటువంటి సూపర్ కాంటినెంట్ అనేది ప్రస్తుతానికి ఈ విధంగా మనకి మారడం జరిగింది. ప్రస్తుతం మనం గనక ప్రస్తుతం ఉన్నటువంటి భూభాగాన్ని మనం గమనించి చూస్తే ఈ విధంగా ప్లేట్స్గా డివైడ్ అయ్యింది. ఇది మన ఇండియన్ ప్లేట్ అంట, ఆఫ్రికన్ ప్లేట్, యురేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, ఇలా వివిధ భాగాలుగా ఉన్నాయి. మరి వీటిలో మళ్ళీ చిన్న చిన్న ముక్కలు అనేటటువంటివి ఉన్నాయి. సో అవి మనం చూద్దాం. అవి మనకి ప్రస్తుతానికి అవి మన ఇంట్రెస్ట్ కాదు. మన ఇంట్రెస్ట్ ఓన్లీ ఇది ఇండియన్ ప్లేట్, దాని ఫార్మేషన్, దాని తర్వాత ఏర్పడిన ఫీచర్స్, ఇవి మనం తెలుసుకోవాల్సినవి చూడాలి. ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది ఇంతకుముందు ఆస్ట్రేలియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ కలిసి ఉండేవి. మరి ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో ఇదిగో ఈ విధమైనటువంటి గ్యాప్ అనేది ఉంది. సరే, అది విడిపోయి స్లోగా ఇండియన్ ల్యాండ్ మాస్ అనేటటువంటిది, ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది ఇటు 16 సెంటీమీటర్స్ పర్ ఇయర్ మూవ్ అవుతూ 16 నుంచి 5 సెంటీమీటర్స్ మనకి స్లోగా ఇలా మూవ్ అవుతూ ఇప్పుడు ఉన్నటువంటి మన భూభాగం ఈ ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది యురేషియన్ ప్లేట్ అనేటటువంటి దాంతో కొలిజన్ అవ్వడము, దానివల్ల ఏర్పడినటువంటిది యురేషియన్ ప్లేట్, ఇండియన్ ప్లేట్ అనేటటువంటివి రెండు కన్వర్జెన్స్ అంటారు. ఆ ప్లేట్స్ రెండు కన్వర్జెన్స్ అవ్వడం వల్ల మనకు ప్రస్తుతం ఉన్నటువంటి భూభాగాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఈ కన్వర్జెంట్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి హిమాలయాస్, దాని వెనక సైడ్ టిబెటన్ ప్లాట్యూ, ట్రాన్స్ హిమాలయాస్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. ఇండియన్ ప్లేట్ అనేటటువంటిది ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది. ఇది ప్రస్తుత సిచ్యువేషన్. అలా ఏర్పడ్డటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఇండియా అనే కంట్రీగా చూసినప్పుడు మళ్ళీ ఫిజియోగ్రఫీని వివిధ రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి నార్త్ నుంచి వద్దాం చూడండి. ట్రాన్స్ హిమాలయాస్ అంటే హిమాలయ పర్వతాలకి ముందే ఏర్పడినటువంటివి, కారాకోరం రేంజెస్, ఇవన్నీ ట్రాన్స్ హిమాలయాస్ అవుతాయి. సో ఈ ట్రాన్స్ హిమాలయాస్, ఆ తర్వాత హిమాలయాస్, ఇటు సైడ్ చూస్తే డెజర్ట్ రీజన్, థార్ డెజర్ట్ అంటాం, డెజర్ట్ రీజన్, సెమీ అరిడ్ ప్రాంతాలు, గ్యాంజెటిక్ ప్లెయిన్స్, ఈ హిమాలయాస్ ఇవన్నీ. నార్త్ ఈస్టర్న్ ప్రదేశం, ఇక్కడ సెంట్రల్ హైలాండ్స్, ప్లాట్యూ రీజన్స్, ఇది డెక్కన్ ప్లాట్యూ, ఇదేమో వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు, ఇదేమో తూర్పు కనుమలు, ఇవేమో తీర ప్రాంతాలు. మళ్ళీ వాటిలో కొంకన్ తీరము, మలబార్ తీరము, కోరమాండల్ తీరము, ఇలాగ మనం చెప్తాం. ఇలాగా అది కాకుండా ఇటు సైడ్ లక్షద్వీప్ ఐలాండ్స్, ఇటు సైడ్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇలాగ మనం బయోడైవర్సిటీ ఇదంతా కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ విధంగా ఇండియా యొక్క జాగ్రఫికల్ రీజన్స్ని మనం డివైడ్ చేస్తాము. ఎన్నో రకాల మౌంటైన్ రేంజెస్, ఆరావలీస్ అని, హిమాలయాస్ అని, సాత్పురాస్, వింధ్యాస్, ఇలా ఎన్నో రకాల మౌంటైన్స్, వాటి దగ్గరగా ప్రవహిస్తున్నటువంటి నదులు ఇవి మనకి ఉన్నాయి. మనం వాటన్నిటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే ఇక్కడ నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ మనం రివర్స్ ఆఫ్ ఇండియా అనే దాని మీద వీడియో చేశామండి. ఇండియాలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ నదులు, వాటి మీద ఆల్రెడీ వీడియో చేశాము. సో అదొకసారి మీరు చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత రివర్స్ ఆఫ్ ఇండియా చేశాము, ప్లస్ ఇండియాలో ఉండేటటువంటి బయోడైవర్సిటీని మనం తెలుసుకునేందుకని చెప్పి నేషనల్ పార్క్స్ మీద, బయోస్ఫియర్ రిజర్వ్స్ అనే వాటి మీద, రామ్సార్ సైట్స్ అనేటటువంటి వాటి మీద, వీటన్నిటి మీద మనం ఆల్రెడీ మన ప్రాజెక్ట్ సేతులో వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క దాని గురించి, డెక్కన్ ప్లాట్యూ దాని ఫీచర్స్ ఏంటి, సెంట్రల్ హైలాండ్స్ ఫీచర్స్ ఏంటి, గ్యాంజెటిక్ ప్లెయిన్స్ ఫీచర్స్ ఏంటి, హిమాలయాస్ ఫీచర్స్ ఏంటి, ఇలాగా ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూసుకుంటూ వచ్చేద్దాం. సరేనా? ఓవరాల్గా మనం దీన్ని ఇండియన్ ఫిజియోగ్రఫీ అనే దాని కింద చదువుకుంటాం. ఇండియన్ ఫిజియోగ్రఫీ అనేటటువంటి దాన్ని మనం ఇన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు. పెనున్సులార్ పీఠభూమి, ప్లాట్యూ అంటే పీఠభూమి, నార్త్ మరియు నార్త్ ఈస్టర్న్ మౌంటైన్స్, నార్త్ ఇండియాలో ఉండే ప్లెయిన్ ప్రాంతాలు, ఇండియన్ డెజర్ట్ ప్రాంతాలు, కోస్టల్ ప్లెయిన్ ఏరియాస్,
ఐలాండ్స్. ఇలాగ మనం ఇండియన్ ఫిజియోగ్రఫీని డివైడ్ చేస్తాం, రైట్? దీన్ని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. మరి స్టార్ట్ చేయడం మనం పెనిన్సులార్ ప్లాట్యూతో స్టార్ట్ చేద్దాం. ద్వీపకల్ప భూమి పెనిన్సులా అంటే దాంతో మొదలు పెట్టేద్దాం, సరేనా? ఫస్ట్ పెనిన్సులార్ ప్లాట్యూ అంటే ఏంటో చూద్దాం. పెనిన్సులార్ ప్లాట్యూ అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తే ఈ విధంగా ఒక ట్రయాంగులర్ షేప్లో మనకి కనిపిస్తుంది. పెనిన్సులార్ ప్లాట్యూ అనేది ఈ విధంగా అన్నమాట. అంటే ఈ ద్వీపకల్పం అంటే 3 సైడ్లు నీళ్ళు ఉండేదైనా ద్వీపకల్పం అంటే. సో ఈ పెనిన్సులార్ ప్లాట్యూకి ఒకసారి మనం గమనించండి. ఇదేమో కర్ణాటక ప్లాట్యూ, ఇదేమో తెలంగాణ ప్లాట్యూ, ఇదేమో దండకారణ్య ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి, బుందేల్ఖండ్ ప్లాట్యూ పీఠభూమి, బఘేల్ఖండ్ ఇది బఘేల్ఖండ్ పీఠభూమి, ఛోటా నాగ్పూర్ పీఠభూమి, షిల్లాంగ్ ప్లాట్యూ దాన్ని మేఘాలయ పీఠభూమి అంటాం. ఇక్కడ మన రాయలసీమ ప్లాట్యూ అనేటటువంటిది ఉంటుంది, రాయలసీమ ప్లాట్యూ అంటారు. ఇలాగ ఇవన్నీ పీఠభూమి ప్రాంతాలు. మనం వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. వాటికి అన్ని ఇరువైపులా ఉండేటటువంటి వెస్ట్రన్ ఘాట్స్ గురించి చూద్దాం. ఈస్టర్న్ ఘాట్స్, సాత్పురాస్, వింధ్యా పర్వతాలు, ఆరావళి పర్వతాలు అనేవి దీని కిందికే వస్తాయి. ఛోటా నాగ్పూర్, ఇక్కడ ఖాసీ గారో జయంతియా అనేవి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. మళ్ళీ ఒకసారి చూడండి, పెనిన్సులార్ ప్లాట్యూలో ఉండే హిల్లీ రీజన్స్. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అండి, ఇలా అడుగుతారు. లెట్సే ఇవి మనకి తూర్పు కనుమలు, ఇవి చూడండి, తూర్పు కనుమలు హిల్స్ ఏ విధంగా నార్త్ టు సౌత్ అరేంజ్ అయ్యి ఉన్నాయని అడగచ్చు. నదన్ సర్కార్స్, నల్లమల హిల్స్, వెనుకొండ హిల్స్, పాలకొండ హిల్స్, ఇక్కడ ఉన్నవి శేషాచలం హిల్స్, జావడి హిల్స్, షర్వాయ్ హిల్స్, పంచమలై హిల్స్, సిమురి హిల్స్, పళని హిల్స్, వసునాథ్ హిల్స్, ఇలాగ అడగచ్చు. అదే ఇటు సైడ్కి వచ్చేటప్పటికి నీలగిరి హిల్స్, అన్నామలై హిల్స్, కార్డమామ్ హిల్స్, ఇది ఇటు సైడ్ ఉండేదండి. శేషాచలం ఇక్కడిది కాదు, ఇటు సైడ్ ఇదిగో ఇక్కడ ఉందా అది. సో ఇలాగా. అదే సౌత్ వైపుకి వెళ్ళామనుకోండి, వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, సత్మలా రేంజ్, అజంతా రేంజ్, బాలఘాట్ రేంజ్, హరిశ్చంద్ర రేంజ్, ఇలాగ మనకి ఉన్నాయి. సో అదేవిధంగా ఇటు సైడ్కి వస్తే మైకలా రేంజ్ అంటాం. సో ఇంకొంచెం పైకి వెళ్తే మనకి నయగర్ హిల్స్, గర్జాత్ హిల్స్, ఒడిస్సా హిల్స్, రామ్గర్ హిల్స్, ఇలాగ వివిధ రకాలు ఉన్నాయి. ఇది వింధ్యా స్కార్ప్ మౌంటైన్స్ అంట. ఇటు సైడ్ ఇక్కడ ఉన్నవి ఆరావళి పర్వతాలు, కైమూర్ హిల్స్, ఇలా ఉంది ఇక్కడ కైమూర్ హిల్స్. ఇవి రాజ్మహల్ హిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజ్మహల్. ఇక్కడ ఉండేవి ఖాసీ గారో జయంతియా అనే హిల్స్. సో వీటిని మీరేం చేయాలంటే మ్యాప్ బుక్ ముందు పెట్టుకొని ఒక్కొక్క హిల్ రీజన్ గురించి మ్యాప్లో ఎక్కడెక్కడ ఉన్నాయని వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అక్కర్లా, మనం చూద్దాం వాటి డీటెయిల్స్. మ్యాప్ ముందు పెట్టుకొని నార్త్ టు సౌత్, సౌత్ టు ఈస్ట్ ఇలాగ అడిగే క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. మనం ఇంపార్టెంట్వన్నీ నేర్చుకుందాం. సో మనము ఈ విధంగా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అలైన్మెంట్స్ ఉంటాయి చూసారా, దాని మీద మీరు కొంత వర్క్ చేయగలగాలి, సరేనా? వర్క్ చేయండి. సరే, పెనిన్సులార్ ప్లాట్యూతో స్టార్ట్ చేసేద్దాం. పెనిన్సులార్ ప్లాట్యూ అనేది ఏన్షియంట్ గోండ్వానా ల్యాండ్ కిందకి వస్తుంది. ఇది ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ట్రయాంగిల్ అనేటటువంటి దాని యొక్క బేస్ నార్త్ సైడ్ ఢిల్లీ రిడ్జ్ అనేటటువంటిది, ఢిల్లీ రిడ్జ్ అనేటటువంటిది వెస్ట్ సైడ్, రాజ్మహల్ హిల్స్ మన యొక్క వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఉంటాయి. ఈస్టర్న్ సైడ్ నదన్ పోర్షన్ గంగా యమున వీటికి సంబంధించిన ప్లెయిన్ ప్రాంతాలు దీనికి నార్త్ వైపున ఉంటాయి. సౌత్ వైపున ఇది ఆరావళి హిల్స్ అనేటటువంటివి నార్త్ వెస్ట్లో ఉంటాయి. హజీరాబాగ్ రాజ్మహల్ నార్త్ ఈస్ట్లో ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు వెస్ట్ సైడ్గా, ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ సైడ్గా ఉంటాయి. సో ఈ పెనిన్సులార్ ప్లాట్యూ అనేటటువంటిది సెంట్రల్ హైలాండ్స్గా, డెక్కన్ పీఠభూమిగా, ఈస్టర్న్ ప్లాట్యూ అని, వెస్ట్రన్ ఘాట్స్ అని, ఈస్టర్న్ ఘాట్స్ అని ఇలాగ ప్లాట్యూ ప్రాంతాన్ని మళ్ళీ సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. మనం ఈ సబ్ కేటగిరీస్ నేర్చుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఆరావళి పర్వతాల గురించి వచ్చేద్దాం. ఆరావళి పర్వతాలు ఓల్డ్ ఆర్కియన్ అనేటటువంటిది ఓల్డ్ ఇయాన్ అని పిలుస్తారు. సో ఈ ఆర్కియన్ పీరియడ్లో వచ్చింది. హిమాలయాస్ చాలా యంగ్ మౌంటైన్స్, ఆరావళీస్ చాలా పాతవి. దీంట్లో హయ్యెస్ట్ పీక్ అనేది గురుశిఖర్ అంటాము. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది. మరి రాజస్థాన్ యొక్క డ్రైనెస్కి ఇవి కారకం. ఎందుకని? ఇవి ఇలాగ ప్యారలల్గా ఉన్నాయి. అంటే విండ్ అనేటటువంటిది ఈ విధంగా ఇలా మూవ్ అవుతున్నప్పుడు విండ్ డైరెక్షన్కి ఇవి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి వర్షాలు కురవు. ఒకవేళ ఇదే ఆరావళి పర్వతాలు ఇలా గనక ఉండుంటుంటే అప్పుడు ఏమయ్యేది? విండ్ మూమెంట్ ఇలా ఉన్నప్పుడు
మనకి ఈ వర్షాలు ఇక్కడ పడి రాజస్థాన్ అనేటటువంటిది ఎడారిగా ఉండకపోయి ఉండొచ్చు, కానీ దీని యొక్క అలైన్మెంట్ అంటాం. సో ఇది నార్త్ ఈస్ట్ మరియు సౌత్ వెస్ట్ డైరెక్షన్లో అలైన్ అయ్యింది కాబట్టి దీని యొక్క డైరెక్షన్ అనేటటువంటిది ఇక్కడ డ్రైనెస్కి కారకము. 700 కిలోమీటర్స్ దీని యొక్క ఇది ఉందన్నమాట. ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఆఫ్ ఇండియాగా చెప్పచ్చు. యావరేజ్ హైట్ 900 మీటర్స్ వరకు ఉంటుంది. మౌంట్ అబూ అనేటటువంటిది దీని యొక్క హైయెస్ట్ పీక్ అని చెప్పచ్చు. రాజస్థాన్లో ఉండే ఒకే ఒక హిల్ స్టేషన్ ఈ మౌంట్ అబూ. దీంట్లో ఉండే హైయెస్ట్ పీక్ మనకి గురుశిఖర్ అని పిలుస్తాం. ఈ గురుశిఖర్ అనేటటువంటిది హైయెస్ట్ పీక్ మౌంట్ అబూ ఉంటుంది. ఇక్కడ జైన్ టెంపుల్ అయినటువంటి దిల్వారా టెంపుల్ ఇక్కడ ఉంటుంది. అది ఆరావళి మౌంటైన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. గుజరాత్ టు ఢిల్లీ ఆరావళి మౌంటైన్స్ యొక్క లాస్ట్ పాయింట్ రైజ్నా హిల్ అని చెప్తాం. ఈ రైజ్నా హిల్ ఏదైతే ఉందో దాని మీదనే మన యొక్క ఈ రాష్ట్రపతి భవన్ అనేటటువంటిది ఉంటుంది. రైజ్నా హిల్ పెద్దది కాదు, చాలా చిన్నది. అందుకే మీరు రాష్ట్రపతి భవన్ని మనం అలా విజిట్ చేసినప్పుడు కొంత హైట్లో ఉన్నట్టు అది కనిపిస్తుంది. రైజ్నా హిల్ వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ఆరావళి పర్వతాల యొక్క లాస్ట్ పాయింట్. దాని మీద మన యొక్క ప్రెసిడెంట్ బిల్డింగ్ లేదా రాష్ట్రపతి భవన్ అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ సౌత్కి వచ్చేసేయండి, వింధ్యా రేంజెస్ అంట. వింధ్యాస్. సో ఇందాక మనం చదివిన ఆరావళి పర్వతాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు వింధ్యాస్ అనేటటువంటివి ఎస్కార్ప్మెంట్ అంటున్నాం. ఎస్కార్ప్మెంట్ అంటే ఏంటి? మనకి ల్యాండ్ అనేటటువంటిది ఇలా ఉన్నప్పుడు ఇది లెట్సే ఇలా ఉందనుకుందాం. ఒక పార్ట్ అనేటటువంటిది ఇలాగ సబ్సైడ్ అయిపోయింది, కిందికి పడిపోయింది. ఇంకొక పార్ట్ రైజ్ అయింది. అంటే వింధ్యా పర్వతాలు ఏర్పడినప్పుడు ఈ మధ్యలో రిఫ్ట్ అనేటటువంటిది వచ్చింది. ఒక ప్రాంతం ఇలా అప్ అయింది, ఇంకొక ప్రాంతం ఇలా డౌన్ అయి పడిపోయింది. ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ డౌన్ ప్రాంతంలోనే మనకి ఇప్పుడు నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. సరే, వింధ్యాస్ అనేవి ఎస్కార్ప్మెంట్ మౌంటైన్స్ అని పిలుస్తారు. యావరేజ్ ఎలివేషన్ హైట్ అనేది 300 నుంచి 700 వరకు ఉంటుంది. దీనికి ఉండేటటువంటి హైయెస్ట్ పీక్ సద్భావన శిఖరం లేదా గుడ్విల్ పీక్ అని లేదా కౌలమార్ పీక్ అని చెప్తారు. హైయెస్ట్ పీక్ అన్నమాట వింధ్యాస్లో. ఇది గుజరాత్ నుంచి బీహార్లోని ససారం అనే పాయింట్ వరకు వింధ్యా మౌంటైన్ రేంజెస్ అనేటటువంటివి ఉన్నాయి. వింధ్యాస్కి సౌత్ వైపుగా మనకి సాత్పురా పర్వతాలనే ఉన్నాయి. సాత్పురా పర్వతాలు అనేటటువంటివి ఇది నర్మదా మరియు తాపి ఈ రెండిటి మధ్య ఉన్నాయి. అంటే వింధ్యా పర్వతాలు అనేటటువంటివి ఇలా ఉంటే ఇది సాత్పురా పర్వతాలు. అయితే సాత్పురా పర్వతాలు కూడా ఎస్కార్ప్మెంట్సే. ఇక్కడ మన యొక్క నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. సాత్పురాస్కి సౌత్ సైడ్ ఇక్కడ మనకి తపతి అంట నది ప్రవహిస్తూ ఉంది. సో ఇదేమో మన యొక్క వింధ్యా పర్వతాలు, ఇదేమో సాత్పురా పర్వతాలు. సాత్పురా పర్వతాలు అనేటటువంటివి కూడా ఎస్కార్ప్మెంట్ మౌంటైన్సే. రిఫ్టింగ్ వల్ల సో ఇది డౌన్ అయింది కాబట్టి ఇక్కడ రిఫ్ట్ వ్యాలీ అనేది వచ్చింది. ఇక్కడ డౌన్ అయింది కాబట్టి రిఫ్ట్ వ్యాలీ వచ్చింది. అందుకే మన యొక్క నర్మదా రివర్ని, తపతి లేదా తాపీ రివర్ని రిఫ్ట్ వ్యాలీ రివర్స్ అంటాము. ఇక్కడ ఒక లోయలాగా ఏర్పడింది, దాంట్లోంచి ఈ మౌంటైన్స్ ఫ్లో అవుతున్నాయి. రిఫ్ట్ వ్యాలీ రివర్స్ అవి. ఈ రిఫ్ట్ వ్యాలీ రివర్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో దాని మరి బ్యాలెన్స్ అనేటటువంటి ఉండాలి కదా, ఈక్వలిబ్రియం. అప్పుడు ఆ హై మౌంటైన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటిని ఎస్కార్ప్మెంట్ మౌంటైన్స్ అంటాం. అలా ఫామ్ అయినవే మన వింధ్యా మరియు సాత్పురా రేంజెస్. పచ్చమరి హిల్ స్టేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ప్రాంతం, మధ్యప్రదేశ్లో ఉంది. ఈ పచ్చమరి అనేటటువంటిది బయోడైవర్సిటీకి కూడా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ ఇలా ఉన్నాయి. పచ్చమరి హిల్ స్టేషన్ సాత్పురా రేంజెస్లో ఉంది. ఇక్కడ ధూప్గర్ అనేటటువంటిది హైయెస్ట్ పీక్ అన్నమాట, పచ్చమరి ప్రాంతంలో ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ హిల్ స్టేషన్ కూడా. సాత్పురా అప్లాండ్స్ లేదా హిల్స్ అని మనం పిలుస్తాము. నెక్స్ట్ మాల్వా పీఠభూమి అనేటటువంటిది మన యొక్క వింధ్యా పర్వతాలకి నార్త్ వైపున ఉంది. మాల్వా పీఠభూమి అని పిలుస్తాం. ఈ మాల్వా పీఠభూమి అటు మధ్యప్రదేశ్ ఇటు రాజస్థాన్లో మనకి ఉంది. ఇది డ్రై అండ్ అరిడ్ రీజన్, హైలీ ఎరోడెడ్. ఈ ప్రాంతం నుంచి చంబల్ అనేటటువంటి నది ప్రవహిస్తుంది. చంబల్ అనేటటువంటిది యమునా నది యొక్క ట్రిబ్యూటరీ. సో ఈ చంబల్ అనేటటువంటి నది ప్రవహించడం వల్ల అది చాలా ఎరోడ్ అనేటటువంటి దీన్ని చేయడం జరిగింది. ఇర్రెగ్యులర్ ల్యాండ్ లేదా బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంట. ఈ బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అనేటటువంటిది ఈ మాల్వా పీఠభూమి ప్రాంతంలో మనం గమనించడం జరుగుతుంది. మాల్వా ప్లాట్యూ మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్, చంబల్ నది ప్రవహిస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. వింధ్యా పర్వతాలకి నార్త్ వైపుగా ఉంటుంది మాల్వా పీఠభూమి.
అదేవిధంగా బుందేల్ఖండ్ పీఠభూమి అంటున్నా. బుందేల్ఖండ్ అన్న పీఠభూమి చాలా డ్రై అండ్ అరిడ్ రీజన్. సో ఇది నార్త్ ఆఫ్ వింధ్యాస్, సౌత్ ఆఫ్ యూపీకి సౌత్లో ఉంటుంది, అంటే యూపీ మధ్యప్రదేశ్ మధ్యలో. మనకి బుందేల్ఖండ్ ప్లాట్యూ రీజన్లో వాటర్ స్ట్రెస్ ఉందనే రీసెంట్గా కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనేటటువంటిది మనకు న్యూస్లో ఉందా. ఈ కెన్ బెత్వా ఇంటర్లింకింగ్ అనేటటువంటిది రివర్ ఇంటర్లింకింగ్ అనేది ఏ ప్రాంతానికి వాటర్ కల్పించడం కోసం, ఈ బుందేల్ఖండ్ డ్రై అండ్ అరిడ్ రీజన్ డ్రాట్ ప్రోన్ అవుతుంది, అందుకని అక్కడ మనకి వాటర్ కల్పించడం కోసమే ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేశారు. గమనిస్తున్నారా, లక్నోకి సౌత్ సైడ్ ఉంటుంది. ఇది బుందేల్ఖండ్ ప్రాంతం. డ్రై అండ్ డ్రాట్ ప్రోన్ రీజన్, హార్డ్ గ్రనైటిక్ రాక్స్ అనేటటువంటివి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. బుందేల్ఖండ్ పీఠభూమి ప్రాంతము. దానికి తూర్పు వైపుగా బఘేల్ఖండ్ ప్లాట్యూ అంటారు. బఘేల్ఖండ్ అన్నది కూడా పీఠభూమి, ఇది కూడా డ్రై అండ్ అరిడ్ రీజన్. యూపీ మరియు మధ్యప్రదేశ్కి మధ్యలో ఇది ఉంటుంది. నెక్స్ట్ పీఠభూమి చాలా ఇంపార్టెంట్ ల్యాండ్, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఇందాక మనం చదువుకుంది బుందేల్ఖండ్, దాని కింద సైడ్ బఘేల్ఖండ్, ఇది ఛోటా నాగ్పూర్ పీఠభూమి అటు జార్ఖండ్, బెంగాల్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. హార్డ్ దార్వార్ రాక్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇది మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మనకి యూరప్లో రుర్ అనేటటువంటి ప్రాంతం కోల్ ప్రొడక్షన్కి ఇంపార్టెంట్. సో ఈ ప్రాంతంలో కోల్ అండ్ ఐరన్ ఓర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని రుర్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఛోటా నాగ్పూర్ ప్లాట్యూని మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా లేదా రుర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దామోదర్ రివర్ అనేటటువంటిది హజీరాబాగ్ ప్లాట్యూ మరియు రాంచీ ప్లాట్యూ, సో వీటి గుండా అది ప్రవహిస్తుంది. ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీఠభూమి, ఎందుకంటే దాంట్లో ఉన్న మినరల్స్ వల్ల. మినరల్ హార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాము. దానికి ఇటు సైడ్ రాజ్మహల్ హిల్స్ అనేటటువంటి ఉంటాయి. రాజ్మహల్ హిల్స్ అని చెప్తాం. ఇంకా ఇక్కడ మనం గమనించి చూస్తే షిల్లాంగ్ పీఠభూమి, అంటే మేఘాలయ పీఠభూమినే షిల్లాంగ్ పీఠభూమి అంటాము. మరి ఇటు ఛోటా నాగ్పూర్కి ఇటు షిల్లాంగ్ పీఠభూమికి మధ్యలో ఉండేటటువంటి ఒక రిఫ్ట్ లాంటిది ఉంటుంది. దాన్నే మాల్డా డిప్రెషన్ లేదా మాల్డా రిఫ్ట్ అని పిలుస్తాము. మాల్డా రిఫ్ట్ అని పిలుస్తాం. అదే దండకారణ్య పీఠభూమి, ఇది మన యొక్క ఛత్తీస్గఢ్లో ఉంటుంది. ఇది తెలంగాణ ప్లాట్యూ, ఇది మన కర్ణాటక ప్లాట్యూ. దక్కన్ పీఠభూమి, దీని గురించి మనం చదువుతాం స్పెసిఫిక్గా. దక్కన్ పీఠభూమి చాలా ఇంపార్టెంట్ రీజన్. మాల్వా పీఠభూమి ఆల్రెడీ చదివేశామా? ఎస్. సరే, మరి ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు అంట. తూర్పు కనుమలు అనేవి డిస్కంటిన్యూయస్. ఎందుకు కంటిన్యూస్గా ఉండవు. సో ఇక్కడ ప్రవహించేటటువంటి నదులు లెట్సే మనకు గోదావరి నది కానివ్వండి, కృష్ణా నది కానివ్వండి, ఇవి ఈ కావేరీ నది కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తాయి, ఈ పర్టికులర్ ఈస్టర్న్ ఘాట్స్ అనేటటువంటి వాటిని ఎరోడ్ చేస్తాయి. సో వెస్ట్రన్ ఘాట్స్ కంటే చాలా ముందుగా ఫామ్ అయినటువంటివి. సో ఇవి హైలీ ఎరోడెడ్. దేనివల్ల ఎరోడెడ్ హైలీ? ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయినటువంటి మహానది, కృష్ణ, కావేరీ, గోదావరి ఈ నదులు అనేటటువంటివి దీన్ని ఎరోడ్ చేస్తాయి. ఆరావలీస్ కంటే ఓల్డర్. మనం కనుక ఈ పర్టికులర్ ఈస్టర్న్ ఘాట్స్ ఫామ్ అయినటువంటి టైంకి కనుక చూస్తే ఇప్పుడున్న హిమాలయాస్ కంటే చాలా హైట్ ఉండేవి. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విండ్, వాటర్ ఈ ఎరోజన్కి గురి అయ్యి ఆ హైట్ అనేటటువంటిది స్లోగా తగ్గిపోతూ వచ్చింది. సో హైలీ ఎరోడెడ్ మహానది, కృష్ణ, వీటిని ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటాము. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వల్ల హైలీ ఎరోడ్ అయినటువంటి పర్వతాలు ఏవి అంటే ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్తాము. ఈస్టర్న్ ఘాట్స్ అనేవి డిస్కంటిన్యూయస్ ఆర్కియన్ ఫోల్డ్ మౌంటైన్స్. ఇవి ఫోల్డ్ మౌంటైన్స్, గమనించాలి, ముడత పర్వతాలు. ఆరావలీస్ కూడా ఫోల్డ్ మౌంటైన్సే. ఆరావలీస్, ఈస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్ ఇవి మనకి ముడత పర్వతాలు. సాత్పురాస్, వింధ్యాస్ ఎస్కార్ప్మెంట్ మౌంటైన్స్. సో ఇవి తీర ప్రాంతం నుంచి కొంత దూరంగా ఉంటాయి ఈస్టర్న్ ఘాట్స్ అనేటటువంటివి. సరే, మరి మనం ఏం చేయాలి? ఈ ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి వీటన్నిటిని ఒక ఆర్డర్ రూపంలో చదువుకోవాలి, నార్త్ టు సౌత్. ఇక్కడ చూడండి, నైగర్ హిల్స్, గర్జాత్ హిల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. రామ్గర్ హిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి, ఈస్టర్న్ ఘాట్స్ కిందికి రావు. ఇక్కడ నుంచి ఒడిస్సా హిల్స్, గర్జాత్ హిల్స్, ఇలాగా నార్దర్న్ సర్కర్స్, నల్లమల హిల్స్, వెనుకొండ హిల్స్, పాలకొండ హిల్స్, నగరి చిత్తూరులో ఉంటాయి. దాని కింద శేషాచలం హిల్స్, జావడి హిల్స్, షర్వాయ్, జావడి హిల్స్ దగ్గర నుంచి తమిళనాడు కిందికి వస్తాయి.
పంచమలై హిల్స్, షిమరీ హిల్స్, పళని హిల్స్, వసునాథ్ హిల్స్, ఇవన్నీ నార్త్ టు సౌత్ అలైన్మెంట్ ఉన్నాయని చదువుకోవాలి. ఆల్రెడీ మనకి చాలా ఎగ్జామ్స్లో అడిగారు నార్త్ టు సౌత్ ఏమున్నాయని చెప్పి, ఇంపార్టెంట్. అదే మనకి ఇటు వెస్ట్రన్ ఘాట్స్ చదివినప్పుడు ఈ విధంగా చదువుకుంటాం, నార్త్ టు సౌత్ ఏమేమి ఉన్నాయి అని చదువుకుంటాం. మనకి ఈ ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్ మీట్ అయ్యే ప్రదేశమే నీల్గిరి హిల్స్ అని పిలుస్తాము. నీల్గిరీస్ అనేటటువంటివి ఈ రెండు మీట్ అయ్యేటటువంటి ప్రదేశం. సరే, మరి వెస్ట్రన్ ఘాట్స్ చూద్దామా? వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటివి కంటిన్యూస్ మౌంటైన్స్. మరి ఇందాక చదివిన ఈస్టర్న్ ఘాట్స్ డిస్కంటిన్యూస్ మౌంటైన్స్. సౌత్ ఆఫ్ తాపీ నది యొక్క సౌత్ అంటే వింధ్యా రేంజెస్, ఆ తర్వాత మన యొక్క నర్మదా రివర్, సాత్పురా మౌంటైన్స్, దాని తర్వాత తాపీ రివర్, దాని కింద మనకి ఇటు వెస్ట్రన్ ఘాట్స్ అనే ఉంటాయి. ఇవి ఎస్కార్ప్మెంట్ మౌంటైన్స్, అంటే ఇటు సైడ్ ఉన్నటువంటి భూభాగం కిందికి పడిపోయింది, ఇటు సైడ్ ఉన్నది రైజ్ అయింది. సో ఎస్కార్ప్మెంట్ మౌంటైన్స్, హాస్ట్ లేదా బ్లాక్ మౌంటైన్స్ అని పిలుస్తాం. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా దీన్ని పిలుస్తారు. మహారాష్ట్రలో ఈ వెస్ట్రన్ ఘాట్స్ని సహ్యాద్రి హిల్స్ అని, తమిళనాడు కర్ణాటకలో నీల్గిరీస్ అని, కేరళలో స్ప్రెడ్ అయి ఉండే వెస్ట్రన్ ఘాట్స్ని అన్నమలై హిల్స్, కార్డమామ్ హిల్స్ అని పిలుస్తాం. లాస్ట్లో ఉన్న హిల్స్ మన యొక్క కార్డమామ్ హిల్స్ అని పిలుస్తాం కేరళలో. రైట్, వివిధ రకాల పేర్లతో వెస్ట్రన్ ఘాట్స్ని పిలుస్తాం. ఇందాక చెప్పినట్టు చదువుకుంటారా? సో దీనికి ప్యారలల్గా ఇటు సైడ్ ఉన్నటువంటి ఉన్నాయి మనకి హరిశ్చంద్ర రేంజెస్ ఇలాగా. సో అవి ఏ విధంగా అలైన్మెంట్ అయి ఉన్నాయి, ఏది నార్త్ సైడ్ ఉంది, ఏది సౌత్ సైడ్ ఉన్నది అనేది మనం చదువుకోవాలి. మరి మన వెస్ట్రన్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి ఉన్నటువంటి తేడాలేంటి, కంపారిజన్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందాక మనం చదువుకున్నవే ఒక్కసారి మళ్ళీ ఇవి చదువుకోవాలి. వెస్ట్రన్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్ మధ్య ఉన్న తేడాలు ఏమిటి అన్న కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అడిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోవాలి. ఆల్రెడీ మీరు చదివి ఉంటే రివిజన్ చేసేసుకోండి. నెక్స్ట్ పీఠభూమి మేఘాలయ ప్లాట్యూ, దీన్ని షిల్లాంగ్ ప్లాట్యూ అని పిలుస్తాము. గారో, కాశీ, జైంతియా అక్కడున్న నివసించేటటువంటి ఇదిగో గారో, కాశీ, జైంతియా ఈ 3 హిల్ రేంజెస్ అన్నమాట. మనకి ఈ హిల్స్లో నివసించేటటువంటి ట్రైబల్ గ్రూప్స్ వాటి యొక్క నేమ్స్ ప్రకారమే మేఘాలయ ప్లాట్యూ అనేటటువంటి దానికి నేమ్ అనేటటువంటిది ఇక్కడ ఉండే హిల్స్కి నేమ్స్ ఇచ్చారు. ఇందాక గుర్తుందా మాల్డా గ్యాప్ అని చెప్పి, చోటా నాగ్పూర్ ప్లాట్యూకి మేఘాలయ ప్లాట్యూకి మధ్యలో ఉండే గ్యాప్నే మాల్డా గ్యాప్ అని పిలుస్తాం. ఇది కూడా మినరల్స్కి చాలా రిచ్ ఏరియా, కోల్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే హిల్స్ ఎక్కువగా ఉండడము, అక్కడ వర్షపాతం ఎక్కువగా రావడం వల్ల ఈ మినరల్ ఎక్స్ట్రాక్షన్ అనేటటువంటిది డిఫికల్ట్. అదర్వైజ్ మేఘాలయ ప్లాట్యూనే కాదు, ఏ పీఠభూమి అయినా సరే మనకి మినరల్ వెల్త్ ఎక్కువగా ఉంటుంది. పీఠభూమి ప్రాంతాలు అనేవి మినరల్ హబ్స్గా ఉంటాయి మీరు ఎక్కడ చూసినా సరే. మరి ఇక్కడ డెక్కన్ ప్లాట్యూకి వచ్చేసేయండి. ఇవి మన వింధ్యాస్, సాత్పురాస్ కింద డెక్కన్ ప్లాట్యూ, ఇది మన వెస్ట్రన్ ఘాట్స్, ఇది ఈస్టర్న్ ఘాట్స్, ఇది మన యొక్క కోరమాండల్ తీర ప్రాంతం. ఇప్పుడు మనం డెక్కన్ ప్లాట్యూ చూద్దాం. డెక్కన్ ప్లాట్యూకి బార్డర్స్ వెస్ట్రన్ ఘాట్స్ వెస్ట్ సైడ్, ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ సైడ్, సాత్పురా మైకలా రేంజెస్, మహదేవో హిల్స్ అనేవి నార్త్ వైపు ఉంటాయి. సో దీంట్లో సాత్పురా కొంత ప్రాంతం, మహారాష్ట్ర ప్లాట్యూ, కర్ణాటక ప్లాట్యూ, తెలంగాణ ప్లాట్యూ వీటన్నిటిని కలిపి కూడా మనం డెక్కన్ పీఠభూమి అని చెప్తూ ఉంటాము. గమనించారా? ఇది మన తెలంగాణ ప్లాట్యూ, ఇది కర్ణాటక ప్లాట్యూ, ఇలా ఈ పీఠభూమి ప్రాంతాలన్నింటినీ కలిపి కూడా డెక్కన్ ప్లాట్యూ అంటాము. ఈ డెక్కన్ పీఠభూమి అనేటటువంటిది వల్కనిక్ ఆరిజిన్. సో అందుకే ఇక్కడ నల్లరేగడి భూములు ఎక్కువగా ఉంటాయి. డెక్కన్ ప్లాట్యూ అనేటటువంటిది వల్కనిక్ ఆరిజిన్ కాబట్టి బెసాల్టిక్ రాక్ ఎక్కువగా ఉంటుంది, బ్లాక్ సాయిల్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క అజంతా ఎల్లోరా కేవ్స్ అవి ఎక్కడ? ఈ డెక్కన్ ప్లాట్యూలోనే ఉన్నాయి. సో వాటిని ఆ మౌంటైన్స్ హార్డ్ మౌంటైన్స్ కాబట్టి, వల్కనిక్ మౌంటైన్స్ కాబట్టి వాటిని తొలిచి అలా టెంపుల్స్ రూపంలో తయారు చేసుకోగలిగాము. డెక్కన్ పీఠభూమి అని పిలుస్తాం. ఇది మన పార్ట్ 1. ఈ వీడియోలో పార్ట్ 2లో మనం హిమాలయాస్ అవి ఎలా ఫామ్ అయ్యాయి, ఐలాండ్స్, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవి చూసేద్దాం. సరేనా? ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మన యొక్క పెనిన్సులా. నెక్స్ట్ ఫిజియోగ్రఫిక్ ఫీచర్ హిమాలయాస్. వీటిని గ్రేట్ హిమాలయాస్ ఆఫ్ నార్త్ అని పిలుస్తాం. ఈ హిమాలయాస్ అనేటటువంటివి ఏ విధంగా ఫామ్ అయ్యాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అవి చూద్దాం.